బిగ్ బాస్ సీజన్ 9 నిన్న అర్ధరాత్రి లైవ్‌లో తనూజ అలానే సుమన్ శెట్టి గారికి బిగ్ బాస్ ఓ టాస్క్ అయితే ఇచ్చారు. బ్యాలెన్స్ ద బ్యారియర్ అని. ఈ టాస్క్‌లో ఇద్దరు కూడా 200% ఎఫర్ట్స్ పెట్టి ఆట ఆడారనే చెప్పాలి. ఫైనల్‌గా సుమన్ శెట్టి గారు గెలవడం, అలానే తనూజ ఓడిపోవడం జరిగింది. ప్రతిసారి టాస్క్‌లో 100% ఎఫర్ట్స్ పెట్టి ఓడిపోయిన తరువాత తనూజ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అలానే ఈసారి కూడా ఓడిపోయాక చాలా వరకు సుమన్ శెట్టి గారిని ఎంకరేజ్ చేస్తూ ఏడుపుని ఆపుకోవడానికి ప్రయత్నించింది. కానీ చివరిగా అది కుదరలేదనే చెప్పాలి. హాల్‌లో సోఫాలో కూర్చొని ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది తనూజ. పక్కనే ఉన్న సంజన కూర్చొని మంచి బూస్టప్ ఇస్తుందనే చెప్పాలి. "నువ్వు చాలా బాగా ఆడావు. నువ్వస్సలు బాధపడొద్దు" అంటూ తనూజకి చెప్తూ ఉంటుంది. పక్కనే ఉన్న కళ్యాణ్ అలా మౌనంగా తనూజని చూస్తూ ఉండిపోతాడు. ఇక ఏం సమాధానం చెప్పాలి? ఎలా తనని ఓదార్చాలి అని అర్థం కాని మొఖం పెట్టుకొని తనూజని బాధగా చూస్తూ ఉంటాడనమాట. ఇక లైవ్ చూస్తూ ఉంటే అయ్యో పాపం తనుజ అనడం కంటే అయ్యో పాపం కళ్యాణ్ అనాల్సిన సిచ్యువేషన్ వస్తదేమో ఆడియన్స్‌కి. అలా అనిపించింది చూడ్డానికి. ఇకపోతే హౌస్‌లో కళ్యాణ్ చూసి చూసి తనుజ ఏడ్చిన తర్వాత గార్డెన్ ఏరియాకొచ్చి కూర్చొని భరణి గారిని ఒకటే క్వెషన్ అడుగుతారు. మీరు తనుజకి కాకుండా సుమన్ గారికి ఎందుకు సపోర్ట్ చేశారు అన్నట్టుగా ఫన్నీ వేలోనే అడగాల్సిన క్వెషన్ అడిగేసాడేమో అనిపించింది. అయితే నేనేం చేయాలిరా? నేను సుమన్‌కి సపోర్ట్ చేస్తాను. అక్కడ సుమన్ ఉంటే. సుమన్‌కి సపోర్ట్ అందరూ తనుజకి చేస్తున్నప్పుడు నేను సుమన్‌కైనా చేయాలి కదరా! తనుజ అర్థం చేసుకోవాలి కదా! అని భరణి గారు రిప్లై ఇస్తారనమాట. అయితే కళ్యాణ్‌కి అది సీరియస్‌గా అడగాలని ఉన్నా సరే, ఎదుటి వాళ్ళని మనం సీరియస్‌గా వాళ్ళ ఇష్టం కాబట్టి మనం అడగలేం. కానీ ఒక ఫన్నీ వేలోనే తనుజ కోసం స్టాండ్ తీసుకున్నాడా అనిపించింది నాకు లైవ్ చూసినప్పుడు. ఇక తనుజ ఏడుస్తూ ఉంటే పాపం కళ్యాణ్ తనుజని ఎలా ఓదార్చాలి? ఎందుకంటే స్ట్రాంగ్‌గా ఆడు అని మోటివేట్ చేసి పంపించిందే కళ్యాణ్. నువ్వు జాకెట్ వేసుకో, స్ట్రాంగ్‌గా ఆడు, బాడీ హీట్‌గా పెట్టుకోవడానికి ట్రై చెయ్యు, స్ట్రెస్ అయినట్టు అవ్వు అని చాలా మోటివేట్ చేసి గేమ్‌కి పంపించాడు. చివరిగా తను ఓడిపోయి వచ్చి ఏడుస్తూ ఉంటే తనని ఎలా ఓదార్చాలనేది కళ్యాణ్‌కి తెలియలేదు. ఇక చూసే ఆడియన్స్‌కి ఏడుస్తున్న తనూజను ఓదార్చాలా? పాపం ఏడుస్తూ ఉన్న తనూజను చూస్తూ కళ్యాణ్ ఏదో తెలియని బాధలో ఉన్నాడని కళ్యాణ్‌ని చూసి అయ్యో అనుకోవాలా అనేది చూసే ఆడియన్స్‌కి అస్సలు అర్థం కాదు. పాపం అలా నిలబడిపోయి స్టాచ్యూ లాగా చూస్తూ ఉంటారు. అప్పటికి హౌస్‌లో డీమన్ గాని, రీతు గాని ఎఫర్ట్స్ పెట్టడం వరకే మన చాయిస్. గెలవడం, గెలవకపోవడం తర్వాత మ్యాటర్. నువ్వేం బాధపడకు. చాలా బాగా ఆడావని చెప్తారు. అయినా సరే తనూజ అప్పటి వరకు కంట్రోల్‌గా ఉండి ఒక్కసారిగా బర్స్ట్ ఔట్ అయిపోతుందనమాట. ఇంక సంజన కూడా చాలా బాగా మాట్లాడుతది తనూజతో. ఇక కళ్యాణ్ అయితే ఏం మాట్లాడాలి? ఏం చెయ్యాలి? తనూజ పాపం అని చూస్తూ ఉంటాడు. ఇక కళ్యాణ్‌ని చూస్తే మనకి పాపము అనిపిస్తది. ఏదో తెలియని కల్మషం లేని ఒక ఇన్నోసెంట్ ఇష్టాన్ని కళ్యాణ్ తనూజ పైన చూపిస్తున్నాడా? తనూజ అక్కడ ఏడ్చిన తర్వాత గార్డెన్ ఏరియాకొచ్చి కళ్యాణ్ కూర్చొని తనూజ కోసం బాధపడుతూ ఉంటాడనమాట ఒంటరిగా కూర్చొని. అక్కడ ఏదో నార్మల్ క్యాజువల్‌గా కూర్చున్నాడు అని అయితే అస్సలు అనిపించదు చూస్తుంటే. ఎమోషనల్‌గా కూర్చున్నట్టు తెలుస్తది. మరి కళ్యాణ్, తనుజపై మీ ఫీలింగ్ ఏంటి?